జాతీయ విద్యా దినోత్సవంకు సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు అనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ 11th November. భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం November 11th రోజు చేసుకుంటారు అంటున్నారు. సో ఈ ఆప్షన్ మనకి కరెక్టే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మన ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు అంటే అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో జాతీయ విద్యా దినోత్సవాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే అయిన November 11th రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అకార్డింగ్ టు 2011 స్టాటిస్టిక్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ 64.6%. అంటే 2011 గణాంకాల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత 64.6% ఉందంటున్నారు. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో మన నేషనల్ ఎడ్యుకేషన్ డేకి సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే. అసలు చూద్దాం అసలు నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డేని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు 2008లోనే డిక్లేర్ చేశారనమాట. అంటే November 11th మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన బర్త్ యానివర్సరీని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిక్లేర్ చేశారనమాట. ఎప్పుడు September 2008లో డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి మనం ఆయన బర్త్ యానివర్సరీ అయిన November 11th రోజు ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏం చేస్తారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డేలో భాగంగా అంటే మన ఇండియాలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, రీసెర్చ్ సెమినార్స్ కండక్ట్ చేస్తారు, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. దేనికోసం అంటే లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పడానికి, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పడానికి ఇలాంటి వర్క్షాప్స్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనం చూసుకున్నట్టయితే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చూసాం. సో ఆయన ఉన్నప్పుడు 1951లో లిటరసీ రేట్ ఎలా ఉండింది? అప్పటి లిటరసీ రేట్ వచ్చేసి 1951లో మనకి 18.3% అనమాట ఓవరాల్ లిటరసీ రేట్. దాంట్లో ఉమెన్ లిటరసీ, ఫీమేల్ లిటరసీ వచ్చేసి మనకి 8.9% మాత్రమే. సో ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఓవరాల్ లిటరసీ వచ్చేసి మనకి 73%. ఓవరాల్ లిటరసీ 73% అండ్ ఉమెన్ లిటరసీ అంటే ఫీమేల్ లిటరసీ వచ్చి 64.6% అండ్ మేల్ లిటరసీ వచ్చేసి 80% ఎబో ఉందన్నమాట. సో ఇది మన నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఎందుకోసం జరుపుకుంటున్నాం, ఎవరి బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఇది జరుపుకుంటున్నాం.